అందరికీ నమస్తే. ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నాకు 40వ పుట్టినరోజు అనమాట. అంటే చూసేకి చిన్న వయసులో ఉంటా కానీ వయసు అయితే 40 సంవత్సరాల అక్క చెల్లెములు. బ్రాండెడ్ నారాయణ ఇంతకుముందు ఎవరికి తెలియదు, కానీ అక్క చెల్లెమ్మలు బ్రాండెడ్ నారాయణ ఒక పేరేసి నాకు ఎంతగానో అభివృద్ధి చెందాలని చెప్పేస్తూ అక్క చెల్లెమ్మలు నన్ను పైకి తెచ్చినారు. ఇప్పుడు బ్రాండెడ్ నారాయణ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు. ఇదంతా ఎలా నాకు పేరు వచ్చిందంటే అక్క చెల్లెమ్మల ఆశీస్సుల వల్ల వచ్చిందనమాట. నేను కొద్ది మంచి పనులు చేయడము, శ్రీమంతాలు చేయడం, ఒడిబియాలు చేయడము ఇలాగనమాట. ఇప్పుడు అనంతపూర్లో లక్ష్మీ శారీ సెంటర్ అంటే ఎవరు గుర్తుపడరు. బ్రాండెడ్ నారాయణ షాప్ అంటే లటక్ అంత వస్తారు, మన షాప్ ముందర పోతా అంటారు, వస్తారు, బస్సుల్లో పోతాను తొంగి చూస్తారు. ఎందుకంటే కనుక ఆడపడుచులు నాకు ఇచ్చే గౌరవం, మా అన్న మా తమ్ముడు అంటూ నిత్యం బ్రాండెడ్ నారాయణ బ్రాండెడ్ నారాయణ. ఒక డ్రెస్సులు కావాలన్నా బ్రాండెడ్ నారాయణ, ఈరోజు శారీస్ కావాలన్నా ఒక బ్రాండెడ్ నారాయణ, హోల్సేల్ ఆడపడుచులు చీరలు అమ్ముకోవాలన్నా బ్రాండెడ్ నారాయణ. ఆ బ్రాండెడ్ నారాయణ అనే పేరు ఆడపడుచులు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. జీవితాంతం అక్క చెల్లెమ్మ సేవలోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ ఆశీస్సులు కూడా అక్క చెల్లెమ్మలు నాకు నిత్యం ఉండాలా. అక్క చెల్లెమ్మలు నేను బ్రతికినన్నాళ్ళు ఆడపడుచులు సేవలతోనే ఉంటాను. నాకైతే కనుక లాభసాటి మార్గం చేసుకోవాలా, వ్యాపారాలు చేయని ఉద్దేశం అయితే నాకు లేదు. చూడండి అక్క చెల్లెమ్మలు, నేను శారీస్ కావచ్చు ఏదైనా కావచ్చు, నేను ఇచ్చే ధరలు ఎక్కడుంటే చూడండి, సూరత్ రేట్ల కంటే ధరలు తక్కువ ఇస్తుంటాను. నా ఎందుకు నేను గొప్పలు చెప్పుకోకూడదు, కానీ జనాల్లో అడగండి. నేను ఒక్క కామెంట్ అక్క చెల్లెమ్మలు మీకు బాగుండేలా కామెంట్ వందల కామెంట్లు, వేల షేర్లు ఎట్లా పోతుందో రీల్ మనకు తెలియదు. ఒక్కరి నెగిటివ్ కామెంట్ పెట్టరు అక్క చెల్లెమ్మలు. ఓకేనా అక్క చెల్లెమ్మలు, నాకు అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి, ఆడపడుచుల ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు నేను అమ్మవారి ఆశీస్సులు పొంది బ్రాండెడ్ నారాయణగా ఒక పేరు స్థిరస్థాయిగా నిలిచిపోయే పేరు. తరతరాలు మా పిల్లలు ఒరే ఒక బ్రాండెడ్ నారాయణ కొడుకు, ఒరే ఒక బ్రాండెడ్ నారాయణ మనవడు, అట్లా ఒక బ్రాండ్ అనేది ఏర్పాటు అయిపోయింది నాకు. ఓకే నాకు చెల్లు అనంతపూర్ కావచ్చు, తాడపత్రి కావచ్చు, ఎక్కడైనా కానీ మనం మంచి ఆఫర్స్ ఇస్తుంటాం. ఆడపడుచులు కష్టపడే విధంగా శారీస్ మనం లాభాలు పెట్టి అమ్మము. 10 రూపాయలు సంపాదించుకోవాలా, సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పాటు ఆడపిల్లలు సంపాదించుకోవాలని ఆడపిల్లలు హోల్సేల్ రూపంలో కూడా ఇస్తున్నాను. ఇంకా అక్క చెల్లెములు ఇంతగానే ఆదరించి ఇంత పైకి తెస్తున్నందుకు ప్రతి ఆడపడుచుకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అక్క చెల్లెములు నా వల్ల వ్యాపారం వల్ల కానీ మా కస్టమర్లు కానీ ఏదైనా మీ మనసు నొప్పించి ఉంటే క్షమించండి. ఈరోజు నేను ఏం చెప్తున్నా అంటే బ్రాండెడ్ నారాయణ ఇంకా అక్క చెల్లెమ్మలకి ఎన్నో సేవలు చేయాలా, ఎన్నో శ్రీమంతాలు ఒడిబియాలు ఎన్నో అక్క చెల్లెమ్మ సమస్యల నుంచి కూడా బయటేసే మార్గంలో కూడా నేను ముందుకు సాగాలని చెప్పేసి ప్రతి ఆడపడుచుకు సమస్య వస్తే అది బ్రాండెడ్ నారాయణ సమస్య వచ్చినట్లే. అక్క చెల్లెమ్మలు గుర్తుంచుకోండి, బ్రాండెడ్ నారాయణ ఎప్పుడు మీ అన్నలు అంటాడు, తమ్ముళ్ళు అంటాడు. ఉండే కుటుంబంలో ఓ పాపకు ఒడిబియ్యం పెట్టాలంటే వాళ్ళ స్తోమత లేక ఒడిబియాలు, ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, కొట్లాడింటారు, వాళ్ళకి పుట్టిండి అనేది ఉండదు, తల్లిదండ్రులు ఉంటారు చనిపోయింటారు, వాళ్ళకి పుట్టిండి అనేది ఉండదు. అట్లా వాళ్ళ కోసం నేను ఒక రీల్ పెడతా, అక్క చెల్లెమ్మలు శ్రీమంతాలు ఒడిబియాలు చేస్తున్నాం రండి అని. ఒక అన్నలా, ఒక తండ్రిలా, ఒక తమ్ముళ్ళ భావించి ఆడపడుచులు నా దగ్గర వచ్చి నా చేతితో ఒడిబియాలు శ్రీమంతాలు. ఆ రోజు నేను 200 మందికి శ్రీమంతాలు చేసిన, ఇదే జనవరి 1 రోజు చేసింటే వాళ్ళ కొడుకులు పుట్టినారు, పిల్లోలు పుట్టిన. పొద్దు నా షాప్కి వచ్చి అన్న నువ్వు శ్రీమంతం చేసింటే నా కొడుకు పుట్టినాడా, అన్న నువ్వు శ్రీమంతం నాకు బిడ్డ పుట్టిందన్న అంటారు. వాళ్ళ ప్రేమానురాగాలు చాలు నాకు. ఏమే 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఇప్పుడు అనంతపూర్లో ఉన్నారు, కానీ చెప్పేది శ్రీమంతాలు ఒడిబియాలు చేస్తే వాళ్ళకి 10 రూపాయలు లాభం వస్తే ఒక 5 రూపాయలు దానం చేయాలా. అది ఎటువంటి వాళ్ళకి దానం చేయాలా? పేదలకి, గర్భవతులకి, హాస్పిటల్లో బాలింతలు ఉంటారు, వాళ్ళకి తినే ఫుడ్ ఉండదు, అట్లా వాళ్ళకి సేవలు చేయాలి. ఇంకా నాకు ఆ స్తోమత ఇంకా దేవుడు కల్పించలేదు. అదే దేవుడు అనేవాడు ఆ స్తోమత నాకు కల్పిస్తే ప్రతి ఆడపిల్లకి ఏ కార్యక్రమానికి ముందుకుండి సహకారాలు అందిస్తూనే ఉంటాను. నేను మీరు సంవత్సరం నేను ఇంకా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వచ్చి ఈనాడు పబ్లిసిటీ నాది అంతే. ఇంతకుముందు అంతా అందరికి చేస్తూ ఉంటాను, అప్పుడు పబ్లిసిటీ లేదు, ఇన్స్టాగ్రామ్ అప్పుడు అంత ఫాలోయింగ్ లేదు కదా, అందరికీ నేను చేస్తూనే ఉంటాను. మా షాపులు పెట్టకముందు నుంచి మా సందులో ఆడపిల్లలు కావచ్చు అందరికి పిలుచుకొచ్చుకొని శ్రీమంతాలు ఒడిబియాలు చీరలు ఇచ్చి పంపుతానే ఉంటాను నేను. ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులే కదా నేను చెప్తాను కదా ఈరోజు. అట్లా చేస్తూ ఉన్నాను కాబట్టి ఇప్పుడు బ్రాండెడ్ నారాయణ మీద ఎంతోమంది తప్పుడు కూతురు వాకులు కూర్చున్నారు, అయినా కూడా బ్రాండెడ్ నారాయణకి ఇంత ఏమన్నా కానీ అయిందా, ఒక వెంట్రుక ఏమన్నా అయిందా? కాలేదు. ఎందుకు చెప్పు? ఆడపిల్లల ఆశీస్సులు. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు బ్రాండెడ్ నారాయణ అంటే ఒక అన్న, ఒక తమ్ముడు అలాగనమాట. బ్రాండెడ్ నారాయణ ఎప్పుడు తప్పుడు పని చేయడు, బ్రాండెడ్ నారాయణ ఎవరు తల వంచడు, బ్రాండెడ్ నారాయణకు సమాధానం చెప్పరు కూడా చెప్పడు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బ్రాండెడ్ నారాయణ ఇట్లా బర్త్డే చేసుకుంటున్నారు అంటే నిజంగా ఆడపిల్లల అక్క చెల్లెమ్మల సంతోషమే అనమాట, ఆశీస్సులే అనమాట. గతంలో తలుచుకుంటే ఇంతకుముందు అన్న ఎంతోమందికి శ్రీమంతాలు చేశాడు, ఎంతోమందికి ఒడిబియ్యం పెట్టాడు, ఆటో వాళ్ళందరినీ అక్క చెల్లెమ్మల్ని ఒక చోట కూర్చోబెట్టి అందరినీ అక్క చెల్లెమ్మల కలుపుకొని పట్టు చీరలు పంచాడు, చాలామందికి ముక్కు పుడకలు పంచారు. ఎన్నో వేల కోట్లు ఉండే వాళ్ళు అనంతపూర్లో ఉన్నారు, ఎవరు ఇట్లాంటి సేవలు అయితే చేయలేదండి. మన బ్రాండెడ్ నారాయణ
నారాయణ ఆడపిల్లల కోసము చాలా అంటే చాలా మంచి పనులు చేస్తున్నాడు. అన్న ఎప్పుడు ఇలాగే మంచి పనులు చేస్తూ అందరికీ శ్రీమంతాలు చేస్తూ అందరికీ ఒక అన్నలాగే మాకు అన్నలాగే తమ్ముళ్ళలాగా ఉండి మాకు ఎంతో హెల్ప్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే బ్రాండెడ్ నారాయణ ఇప్పుడు 2 బ్రాంచ్లు అయితే పెట్టాడు, తాడిపత్రి, అనంతపురం. ఇలాగే విస్తరించు అన్ని ఊర్లలో కూడా మా బ్రాండెడ్ అన్న అన్నది షాప్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న ఎల్లవేళలా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అక్క చెల్లెమ్మలు, అలాగే మనకు ఈ పుట్టినరోజు ఫంక్షన్కి వచ్చినటువంటి పాత్రికేయులకు కావచ్చు, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, ప్రతి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నేను ఇలాగే ముందుకు సాగాలని మీ సహకారం కూడా నాకు ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. బ్రాండెడ్ నారాయణ గారు చెప్పండి.